నల్ల బిల్లు ఎక్కువ చేశారు, కరెంటు బిల్లు ఎక్కువ చేశారు, మాకు గ్యాస్ బిల్లు కూడా ఎక్కువ చేశారు. లేని వాళ్ళకు ఇప్పుడు మాకు కరెంటు ఫ్రీ వస్తుంది, గ్యాస్ ఫ్రీ, గ్యాస్ 500 వస్తుంది, ఫ్రీ బస్ వస్తుందన్న. మాకు ఇంకా 2500 మీరు ఇస్తారన్న, అది కూడా మీరు ఇవ్వండి అన్న. ఇల్లు లేని వాళ్ళకు కూడా మీరు ఇల్లు ఇవ్వండి అన్న. లేని వాళ్ళకు దయచేసి రేవంత్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నానన్న, గిది ఒక్కటి పేదలకు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వండి అన్న. ఇంకొకటి ఏంటంటే మీరు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వచ్చిన వాళ్ళు అమ్ముకుంటున్నారు, పేదలకు అది వస్తలేదన్న. అది చాలా పేదలు కిరాయి కట్టుకొని బతకలేకపోతున్నారన్న. రేవంత్ అన్న, నేను 30 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న. దయచేసి మాకు పింఛనే కానీ మా ఇంట్లో కానీ ఏది మీరు ఇస్తానంటే మాకు దయచేసి మీరు ఇవ్వండి అన్న. మాకు కావాల్సింది కదా ఒక్కటే ఉందన్న రేవంత్ అన్న. అలాగా మహిళా సంఘాలకు కూడా గ్రూపులు కూడా ఇస్తామంటుండు, ఫ్రీ గ్రూపులు, రుణ మాఫీ చేసిండు అన్న. ప్రతి ఒక్కటి మాకు మంచినే చేస్తుండు, కానీ కొంతమందికి అందుతలేవు అవి, అందుకు వాళ్ళు తిట్టుకుంటున్నారన్న. కానీ ప్రతి ఒక్క మహిళలకు అందుకోవాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు సీతక్క కానీ రేవంత్ అన్నే కానీ మాకు ఆడవాళ్లకు బస్సులు కూడా డ్రైవర్లది అది ఇస్తామంటున్నారన్న, పెట్రోల్ పంపులు ఇస్తామంటున్నారు, ఇంకా ఏదేది మీరు ఇస్తామంటారో అదంతా మాకు నెరవేర్చండి అన్న. కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తా అన్నాడు కదా, మీరు నమ్ముతున్నారా? అన్న మీరు అది చేస్తానన్నప్పుడు మేము నమ్ముతామన్నా. ఒక్కొక్కరు నమ్మకుండొచ్చు, కానీ మాకు ఉంది మీరు చేస్తారు, మీరు లాంగ్ ఇంకా మనకు ఇంకా 5 years ఉంది అన్న, మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది రేవంత్ అన్న. నమ్మకంతోనే ఇచ్చిండు, ఇంకా అన్ని ఇస్తే ఇంకా మంచిది. ఇంకా కావాలనే ఎక్కువ ఆశ కూడా మాకు లేదన్నా. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వండి అన్న, చాలు. వచ్చినాయి, అంటే పొలాలు లేవు అన్న. ఎక్కడి నుంచి వచ్చారు?